శ్రీశ్రీనివాస చరణౌ శరణం ప్రపద్యే కలౌ వెంకటనాయకః శ్రీశ్రీనివాస మమదేహి కరావలంబం అంటూ చేతులు జోడిస్తారు తిరుమల వాసుని తలుచుకుంటూ భక్తకోటి. లలిత లవంగ లతా పరిశీలన కోమళ మలయ సమీ. ఈ కలియుగంలో భక్తుల్ని అనుగ్రహించడానికి తిరుమలపై వెలిసిన అర్చామూర్తి దివ్యమంగళ రూపుడు శ్రీ అలివేలు మంగాంబ ప్రాణనాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. మలయ సమీరే మధుకర నికర కరంబిత కోకిల పూజిత కుంజ కుటి. నిత్య కళ్యాణమూర్తి అయిన తిరుమల రాయుని దివ్యధామం తిరుమల. హరిరిహ సరసవసంతే నృత్యతి యువతి జనేన సమం సఖి. దీనినే పెద్ద తిరుపతి అని కూడా భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు. విహరతి హరిరిహ. అది పెద్ద తిరుపతి అయితే మరి చిన్న తిరుపతి ఉండాలి కదా, అదే ద్వారకా తిరుమల. కృతయుగంలోని వృషశైలం పెద్ద తిరుపతి అయితే త్రేతాయుగంలోని శేషశైలం ఈ చిన్న తిరుపతి అయింది. ఇదే ద్వారకా తిరుమల. ఇచ్చటి స్వామి స్వయంభువుడని స్థల పురాణం చెబుతోంది. పెద్ద తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకోలేని వారు ఈ చిన్న తిరుపతిలో తీర్చుకుంటే స్వామి దయతో అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. అళికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల బకుళ కలాపే. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరుకి 41 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ నివాసుడైన వెంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన దివ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల. యువజన హృదయ విదారణ మనసి జనకరుచికిం. ఇది అత్యంత పురాతన దివ్యక్షేత్రంగా బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. విహరతి హరిరిహ సరసవ. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రదేశాన్ని విదర్భ దేశమంటారని పురాణాల వలన తెలుస్తోంది. ఖండేయ్యరాయుని కైకలూరు శిలాశాసనం వలన కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. విశేషంగా దర్భలు లభించే ప్రదేశం కాబట్టి దీన్ని విదర్భ అని పిలిచేవారని కొన్ని గ్రంథాలు వ్రాస్తున్నాయి. మదన మహీపతి కనకదండ రుచి. ఈ ప్రాంతానికే తరువాత కాలంలో వెలనాడు, వేగినాడు అనే పేర్లు స్థిరపడ్డాయి. మదన మహీపతి. త్రేతాయుగంలో ఆదిశేషుడు శ్రీహరిహరులను గూర్చి ఇంద్రకీలాద్రికి, పట్టిసాద్రికి మధ్య భాగమైన ఈ ప్రదేశంలో ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి హరిహరులు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు శివకేశవులు. తన శిరస్సుపై నుండేలా వారిరువురిని అర్థించాడు శేషుడు. అనుగ్రహించారు హరిహరులు. జగదవలోకన తరుణ కరుణ కృతహాసే విరహిణి. శేషుడు పర్వతాకారాన్ని ధరించాడు. రమణీయమైన ఆ శేషాచలం మీద ఓ పెద్ద కుంకుడు చెట్టు మొలిచింది. విహరతి
హరిరిహ సరసవ. దాని తొర్రలో శేషుడు తన అంశతో నివసించసాగాడు. అతన్ని అనుగ్రహించడానికి భక్తజన పరాధీనుడైన శ్రీహరి శ్రీ వెంకటేశ్వరుడై ఒక పుట్టలో నివాసమేర్పరుచుకున్నాడు. శ్రీ మల్లికార్జునుడై శంకరుడు పర్వతాగ్రాన కొలువు తీరాడు. ఆ శేషశైలమే ఈనాడు శేషాద్రిగా, శేషాచలంగా, శేషశైలంగా, అనంతగిరిగా అనేక నామాలతో కీర్తించబడుతోంది. నవమాలికయాతి సుగంధో మాధవికా పరిమళలళితే. ద్వారకుడనే మహర్షి ఈ పవిత్ర ప్రదేశంలో దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఈయన ధర్మపత్ని సునంద. ఈ దంపతులు శ్రీ వెంకటేశ్వరుని పాదసేవకే అంకితమై నిరంతరం గోవిందనామ స్మరణతో వెంకటేశ్వరుణ్ణి ధ్యానించేవారు. భక్త సులభుడైన ఆ శ్రీనివాసుడు మహర్షి దంపతుల భక్తికి ముగ్ధుడై వారిని కటాక్షించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఎల్లప్పుడూ శ్రీవారి పాదాలను సేవించుకునే మహద్భాగ్యాన్ని కలిగించమని ద్వారకా మహర్షి ప్రార్థించాడు. అనుగ్రహించాడు శ్రీ లక్ష్మీనాథుడు. విహరతి హరిరిహ సరసవసం. సమీపమందలి వల్మికంలో శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించి ఆశ్రయించి సేవించి తరించాడు ద్వారకా మహర్షి. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ స్వామివారి పాదాలు వల్మికములో నుంచి ద్వారక మహర్షిచే పూజించబడుచుండుట వలన భక్తులకు శ్రీ స్వామివారి దివ్య రూపం నాభి వరకు మాత్రమే దర్శనీయమగుచుండును. ఇట్లు ద్వారకా మహర్షి వలన స్వయం వ్యక్తుడై శ్రీ శ్రీనివాస ప్రభువు వెలిసిన ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా, చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రమునందు స్వయం వ్యక్త మూర్తిని సేవించడం వలన మోక్షాన్ని, ప్రతిష్ఠిత మూర్తిని సేవించడం వలన ధర్మార్థ కామాలను సాధించవచ్చని విజ్ఞులు చెబుతున్నారు. ఇచ్చట స్వామిని సేవించుకొను భక్తులకు స్వామివారి పాదసేవ దుర్లభమగుట వలన సర్వాంగ పరిపూర్ణడగు శ్రీ శ్రీనివాసుని మంగళ రూపాన్ని మహర్షులు వైఖాన సాగమానుసారంగా స్వయం వ్యక్తమగు ద్రవమూర్తికి వెనుక భాగాన ప్రతిష్ఠించారు. ఇట్లు ఒకే విమానము క్రింద ఇద్దరు ధ్రువమూర్తులుండుట ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో స్వామి దక్షిణాభిముఖులై ఉండుట మరొక ప్రత్యేకత. ఈ ఆలయమునందు ఇద్దరు ధ్రువమూర్తులుండుటచే ఏడాదికి 2 సార్లు తిరుకల్యాణ మహోత్సవములు జరుగుట కూడా ఒక ప్రత్యేకతగానే చెప్పవచ్చును. స్వయం వ్యక్త మూర్తికి వైశాఖ మాసంలోనూ, ప్రతిష్ఠించబడిన స్వామికి ఆశ్వయుజ మాసంలోనూ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ద్వారకా తిరుమల క్షేత్ర కథ శ్రీబ్రహ్మ పురాణంలో ప్రస్తావించబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పితామహుడైన అజమహారాజు, ఆయన ధర్మపత్ని ఇందుమతీదేవి కలిసి ద్వారకా తిరుమలలోని శ్రీ పద్మావతి శ్రీనివాసుల్ని వధూవరులుగా అలంకరించి కళ్యాణ వేడుకలు జరిపించినట్లు శ్రీ బ్రహ్మపురాణంలో విపులంగా వర్ణించబడింది.
అంతేకాదు, శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు స్వయంగా శ్రీరామచంద్రుడు కూడా శ్రీ స్వామివారిని సేవించుకున్నట్లు పురాణాల వల్ల తెలుస్తోంది. పరిరంభణ చుంబనయ పరిరభ్య కృతాధర పాను సఖియే కేశి మదనోదారో. స్వామివారి సన్నిధికి కుడివైపున ఉపాలయాల్లో అలివేలు మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు దర్శనమిస్తారు. అంటే ఈ రెండు ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. ధ్వజస్తంభం వద్ద స్వామివారికి అభిముఖంగా భక్తాంజనేయ, గరుడాళ్వార్లు కొలువు తీరి ఉన్నారు. ఆలయ ప్రాకారానికి 4 వైపులా 4 ఎత్తైన గాలి గోపురాలు రాజ టీవీతో నిలిచి స్వామివారి కీర్తిని దిగంతాలకు చాటుతూ స్వామిని సేవించుకోవడానికొచ్చే దేవతాగణాన్ని సాభిమానంగా ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తాయి. ఆలయం తొలిమెట్టి వద్ద పాదుకా మండపం భక్తులకు దర్శనమిస్తుంది. ఇచ్చట భక్తులు స్వామివారి పాదపద్మాలను కనులారా దర్శించి, స్మృశించి, సేవించుకొని భక్తి పరవశులవుతారు. పాదుకా మండపానికి దక్షిణంగా కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఇవి కాక గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపాలున్నాయి. ఆయా పర్వదినముల్లో స్వామి తిరువీధి సేవ జరిగినప్పుడు ఆయా మండపములపై స్వామివారిని వేంచేపు చేసి అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగము చేస్తారు. దీనినే నరసింహ సాగరమని కూడా పిలుస్తారు. ఇది గ్రామానికి పశ్చిమంగా ఉంది. కిం కరిష్యతి కిం వదిష్యతి సాచిరం విరహేణ కిం ధనేన జనేన కిం మమ జీవిత. ఇందలి పాషాణములపై సుదర్శన చిహ్నములుండటచే దీనిని సుదర్శన పుష్కరిణి అని పిలుస్తారు. శ్రీ స్వామివారి ఆలయమునకు వెనుకనొక అందమైన పూలతోటుంది. దీనినే నారాయణ వనమని పిలుస్తారు. ప్రతిరోజు స్వామివారి పూజకు కావలసిన పుష్పాలు, తులసి దళాలు ఈ వనము నుంచే వినియోగించబడుతున్నాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈ ఆలయానికి ఎగువన వాయువ్య దిశలో ఉంది. ఆదిశేషుని ప్రార్థనను మన్నించి శంకరుడు పణాగ్రాన కొలువు తీరాడు. ఈ ఆలయములో శ్రీ మల్లేశ్వర స్వామి వారితో పాటు శ్రీ గణపతి, శ్రీ భ్రమరాంబాదేవి వారి ఉపాలయాలను, నవగ్రహ మండపమును కూడా మనం దర్శించవచ్చు. శ్రీ మల్లేశ్వర స్వామి వారికి ప్రతి నెల మాస శివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకాలు, ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము జరిపించబడుతోంది. శ్రీ పుష్యబహుళ శుద్ధ ఏకాదశిని
వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఆ రోజు స్వామి క్షీరసముద్రం నుంచి లేచి స్వామి యొక్క కార్యక్రమంలో భక్తుల యొక్క కార్యక్రమంలో తదుపరి స్వామి యొక్క విశేషం ఏంటి అంటే ఆ రోజు షోడశ కళలో కూడా స్వామి యందు నిక్షిప్తమై ఉంటాయి. అందుచేతన వైకుంఠ ఏకాదశి రోజున స్వామి యొక్క దర్శనం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. హరి హరి హతాదరతయా సాగత కుపితే. ఇక్కడ కూడా శివోద్యానము అనే సుందర ఉద్యానవనాన్ని మనం చూడవచ్చు. హరి ఆంధ్ర శాతవాహన బ్రాహ్మణులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి సుమారు 465 సంవత్సరాలు తిరుమలేశుణ్ణి అర్చించినట్లు, అనంతరం ఇక్ష్వాకులు, బృహల్పలాయనుల నుంచి రెడ్డి రాజులు, విజయనగర రాజుల వరకు శ్రీ స్వామిని సేవించి తరించినట్లు పుస్తకాల్లో వ్రాస్తున్నారే తప్పితే చారిత్రక ఆధారాలేవీ లభించడం లేదు. దృశ్యసే పురతో గతమేవ మే విదధాసి. శ్రీధర్మ అప్పరాయ బహుద్దర్ వారు ఈ ఆలయ గోపుర, ప్రాకార మండపాలను పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. మైలవరం జమీందారులు సూరనేని వంశీయులు శ్రీ రాజా సురానేని శ్రీకృష్ణరావు బహద్దూర్ జమీందార్ వారు దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయించినట్లుగా దక్షిణ గాలిగోపురం మీద కనిపించే శిలాశాసనం వలన మనకు తెలుస్తోంది. దర్శనం మమ మన్మథేనదునోమి హరి హరి హతా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పర్యవేక్షణలో వధాన్యుల విరాళాలతో 300 పైచిలుకు గోసంపదతో గోశాల సకల వసతులతో నిర్వహించబడుతోంది. హరి వర్ణితం జయదేవకేన. శ్రీ స్వామివారి ఉత్సవ సేవలో రాజలాంఛనముగా పాల్గొనుట కొరకు ఒక గజరాజును కూడా దేవస్థానం పోషించుచున్నది. సముద్ర సంభవ రోహిణీ రమణి. అంతేకాకుండా ఆలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్నో దేవాలయాలు, విద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి. ఆదరతయా సాగత కుపితేవ. అత్యంత ప్రసిద్ధి పొందిన వైఖానసాగమ పాఠశాల కూడా వానిలో ఒకటి. ఆదరతయా సాగత కుపితేవ. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రాతకాలంలో 4 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ కవాటాలు తెరుచుకుంటే రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి. హరి హరి హతాదరతయా సాగత కుపితేవ. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు దేవాలయ విరామం పాటించబడుతుంది. చైత్రమాసంలో ఉగాది సేవ, శ్రీరామనవమి కళ్యాణం, వైశాఖ మాసంలో స్వయం వ్యక్తమూర్తికి తిరుకల్యాణ మహోత్సవము, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠిత స్వామికి తిరుకల్యాణోత్సవము, కార్తీక మాసంలో తెప్పోత్సవము, కృత్తికా దీపోత్సవము, మార్గశిర మాసంలో ధనస్సు అధ్యయనోత్సవాలు, పుష్యమాసంలో గోదా కళ్యాణము, మాఘమాసంలో రథసప్తమి, తిరువీధి సేవ, పాల్గొన మాసంలో డోలా పూర్ణిమ, తిరువీధి సేవ శ్రీ స్వామివారికి జరిగే ప్రత్యేక ఉత్సవాలు.